ఏదైతే గత కొద్ది రోజులుగా భారతదేశ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తీరుపైన ఎల్లప్పుడూ ఎప్పటి మాదిరిగానే విషం చిమ్మే కాంగ్రెస్ పార్టీ విషపూరితమైనటువంటి ప్రచారాన్ని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఏదైతే ప్రపంచం మొత్తం నివ్వెరపోయి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారతదేశం తరపున తమ వంతుగా అండగా నిలబడితే నరేంద్ర మోడీ గారికి భారత సైన్యానికి అడుగడుగున కోట్లాది మంది ప్రజలు నీరాజనాలు జేజేలు పలుకుతుంటే ఓర్వలేక కంటికింపు లేక నిద్ర పట్టక రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే వంటి వాళ్ళు చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలు ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో ఆమె ప్రధానమంత్రి కాకపూర్వము లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయి 18 నెలల పాటు దేశంలోనే ఎన్నో ప్రగతిని సాధించి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి మహత్తరపూర్వంగా పాలన చేస్తూ మరి పాకిస్తాన్తో ఒప్పందం కోసం తాష్కెంట్లో జరిగినటువంటి ఆ చర్చల వల్ల ఆ తర్వాత జరిగినటువంటి విందు సమావేశంలో మరి ప్రధానమంత్రి అనుమానాస్పద రీతిలో మరణించటం వెంటనే ఆయన యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తరలించటం అంత్యక్రియలు పూర్తి చేయటం ఇవన్నీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించటం, తండ్రి మృతిపైన పోస్ట్ మార్టం నిర్వహించాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అడగటం, ఫిబ్రవరిలో ఆయన చనిపోయింది ఫిబ్రవరిలో. మరి ఫిబ్రవరి మాసం మీకు అందరికీ తెలుసు, సోవియట్ రష్యా తాష్కెంట్ ఎంతో మంచుతో కూడుకున్నటువంటి సమయం. అదేవేళ ఢిల్లీలో కూడా చల్లటి వాతావరణం 5, 6, 7 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉండే అటువంటి పరిస్థితుల్లో మరి కేవలం 24 గంటల్లోనే మరి శాస్త్రి గారి యొక్క మృతదేహాన్ని ఎందుకు అంత్యక్రియలు జరిపించారు? మన పార్టీకి చెంది మన దేశానికి చెందినటువంటి ప్రధాని అనుమానాస్పద స్థితిలో మరణిస్తే కుటుంబ సభ్యులు విన్నవించుకుంటే మరి ఎందుకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి కూడా పోస్ట్ మార్టాన్ని నిర్వహించలేకపోయినా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క అసమర్థత, కాంగ్రెస్ యొక్క విషపూరితమైనటువంటి కుట్రలు ఈ దేశ ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం. అంతేకాదు ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో సుమారుగా 83,000 మంది పాకిస్తాన్ సైనికులను మన భారత సైన్యం జైల్లో పెడితే రమారమి పూర్తి స్థాయిలో 80% పాకిస్తాన్ని ఆక్రమించుకుంటే మరి మీరు కాదా యుద్ధాన్ని ఆపేసింది? అప్పుడు మరి మీరేం చేశారు? మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 83,000 మంది సైనికులను తిరిగి వాళ్ళకి అప్పచెప్పింది తప్పితే మన భారత సైనికులు 53 మంది సంగతి ఈరోజు కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి మీది కాదా? చేతగాని ప్రభుత్వం మీది కాదా అని ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఆ యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ తర్వాత మీకు తెలుసు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఈ రోహింగ్యాలు అక్రమంగా మన దేశంలోకి చొరబడి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు కోసం వాళ్ళని పెంచి పోషిస్తూ ఈ రోజుకి కూడా భారతదేశంలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతూ కంటికి నిద్ర లేకుండా చేసినటువంటి ఆ యుద్ధం యొక్క ఫలితం మరి మీరు తెచ్చినటువంటి ఘనతనా, లేదా భారతదేశాన్ని భారత జాతిని ఏదో ఒక విధంగా నాశనం చేయాలనే దురుద్దేశంతో మీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నటువంటి తీరు ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మీకు అందరికీ తెలుసు. ఎవరైతే పాకిస్తాన్ వెళ్ళి
మన దేశంలో పుట్టి పాకిస్తాన్ వెళ్ళి మొన్న మధ్య ఈ పెహల్గాం దాడులకి కారణమైనటువంటి జ్యోతి మల్హోత్రా అనే మహిళతో మరి రాహుల్ గాంధీ గారు ఎంత క్లోజ్గా ఏదో వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ఉండటం మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. అంతేకాదు ఏదైతే మరి 2008లో ముంబైలో జరిగినటువంటి ఇదే ఉగ్రవాదుల దాడులలో ఆ తర్వాత అప్పటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన కూడా అఖిలపక్ష బృందాన్ని మీ హయాంలో ప్రపంచంలో అన్ని దేశాలకు పంపించలేదా? ఇదేమన్నా కొత్తనా? అలానే అనుకుంటే ఈ రోజున భారతదేశ ప్రభుత్వం పంపించినటువంటి అఖిలపక్ష బృందంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పేర్లే కదా ఉన్నాయి. సల్మాన్ ఖుర్షీద్ గారు కానివ్వండి, తివారీ గారు కానివ్వండి, శశి థరూర్ కానివ్వండి, వీళ్ళందరూ మీ పార్టీ వాళ్ళే కదా. అంటే గౌరవ్ గొగోయ్ గారి పేరు లేదనే మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తారు. మనందరికీ తెలుసు గౌరవ్ గొగోయ్ గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక ఐఎస్ఐ ఏజెంటుగా, సాక్షాత్ ఆయన భార్య పాకిస్తాన్లో ఐఎస్ఐ ఏజెంటుగా 3 సంవత్సరాలు పనిచేసి జీతం కూడా తీసుకున్న ఆరోపణలు ఎన్నో రకాలుగా వెలువడితే అటువంటి వ్యక్తిని పంపించాలా? భారత ప్రభుత్వానికి తెలియదా? జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ వ్యవస్థ కానీ, భారత హోం వ్యవస్థ కానీ ఎలా పనిచేస్తుందో మీకు తెలియదా? మరి మీ పార్టీకి సంబంధించిన శశి థరూర్ గారు, ఆయన ఎంతో మేధావి. దౌత్యం నెరవేరటంలో ఐక్యరాజ్య సమితి తరఫున ఆయన దౌత్యం నెరవేర్చిన తీరు మనందరికీ తెలుసు. అంతేకాదు ఆయన విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాలకు చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు. అటువంటి మేధావిని సల్మాన్ ఖుర్షీద్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో, చివరికి సలావుద్దీన్ ఓవైసీ గారు కూడా ఎంతో ఆనందంతో భారతదేశం తరఫున పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆగడాలు, అకృత్యాలు, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ప్రపంచానికి చాటి చెబుతామని వెళ్తుంటే మీరు ఇటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలు చేయటం మీ కాంగ్రెస్ పార్టీకి కాదా అనేది. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఈ తీవ్రవాదులు తమ దేశాన్ని వదిలి భారత సరిహద్దులు కూడా దాటి భారతదేశం ఇంటిలోకి ప్రవేశించి తాజ్ హోటల్లో చేసినటువంటి మారణ కాండను మర్చిపోయారా అని చెప్తున్నాము, మిమ్మల్ని అడుగుతున్నాము. కానీ ఇదే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైతే తాజ్ హోటల్లో అమాయకులైనటువంటి భారత జాతి మీద దాడి చేసి చంపారో, పెహల్గాములో భారత జాతిని అడిగెల్లా చంపారో వాళ్ళందరినీ కూడా ఈరోజు తుదముట్టించి గుండెలు చీల్చి చంపిన వైనం ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ ఆగదు, ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్లోని తీవ్రవాదాన్ని అంతం చేస్తుంది. ప్రపంచంలో తీవ్రవాదాన్ని అంతం చేసే దిశగా భారతదేశం నడుం కడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది. దానికి అన్ని దేశ ప్రజలందరూ కూడా భారతదేశ నరేంద్ర మోడీ గారితో మద్దతుతో తెలుపుతూ మా వెంట నడుస్తుంటే, ఇకనైనా కళ్ళు తెరువు రాహుల్ గాంధీ. నువ్వు నీ పార్టీ యొక్క చేస్తున్న విషపూరితమైనటువంటి ప్రచారాలకు స్వస్తి చెప్పకపోతే నువ్వు కూడా ఏదో ఒక రోజున ఈ భారత ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలో తప్పదని హెచ్చరిస్తూ ఈ ప్రజలందరూ తెలుసుకోవాలని, రాహుల్ గాంధీ గారికి త్వరలో బుద్ధి రావాలని, కాంగ్రెస్ పార్టీకి నీచ బుద్ధి పోయి మంచి బుద్ధి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ తాడువై రామకృష్ణ.